వెల్కమ్ టు తవైస్ కిచెన్. ఈరోజు మనం తవై కిచెన్లో చిల్లీ గోబీ ట్రై చేద్దాం. చిల్లీ గోబీ ఎలా తయారు చేయాలంటే, ఫస్ట్ మనకి చిల్లీ గోబీకి మంచి కాలీఫ్లవర్ కావాలి. కాలీఫ్లవర్ పెద్ద సైజ్ అయితే బాగుంటుంది. అది తీసుకొని మొత్తం క్లీన్ చేసుకొని శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నాక కడుక్కుని సలసల మరిగే నీళ్ళల్లో ఈ కాలీఫ్లవర్ వేసి 2 minutes బాయిల్ చేయాలి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే వాటిల్లో ఏమన్నా పురుగు కానీ ఏమన్నా డస్ట్ కానీ పెస్టిసైడ్స్ కానీ అలాంటి ఏమన్నా ఉంటే ఆ వాటర్లో పోతాయని చెప్పి జనరలీ కాలీఫ్లవర్ని ఇలా బ్లాంచ్ చేస్తారు. ఇలా మనము బ్లాంచ్ చేసుకున్నాక వేరే బౌల్లోకి 1 కప్పు మైదా, 2 cups కార్న్ఫ్లోర్, 2 tablespoons కారం, 1 teaspoon పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, కొంచెం ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్. ఇప్పుడు ఆల్రెడీ బ్లాంచ్ అయి ఉన్న కాలీఫ్లవర్ తీసుకుని ఈ మిక్సర్లో వేయాలి. వేసిన తర్వాత చాలా వేడిగా ఉంటుంది. కొత్తగా చేసేవాళ్ళు అయితే ఇది కొంచెం వేడి చూసుకొని కలుపుకోవాలి. స్పూన్తో కానీ దేంతో కానీ కలుపుకోవచ్చు. నాకు వేడి అలవాటు కాబట్టి నేను చేయి పెట్టి కొంచెం వేడి తగ్గాక బాగా కలుపుతున్నాను. ఫుడ్ కలర్ అనేది మీ ఆప్షనల్ అండి. చాలామంది ఫుడ్ కలర్ యూస్ చేయడానికి ఇష్టపడరు. ఒకవేళ ఫుడ్ కలర్ యూస్ చేయాలి అని వద్దు అని అనుకుంటే మనం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవచ్చు. కొంచెం వాటర్ వేసుకొని ఇందులో స్లోగా కలుపుకుంటూ ఉండాలి. ఎలా కలుపుకోవాలంటే, ఇది మనం జనరలీ ఆనియన్ పకోడీకి ఎలాగైతే గట్టిగా కలుపుకుంటామో అలా ఈ మిక్చర్ అంతా ఆ పౌడర్స్ అన్నీ కాలీఫ్లవర్కి పట్టేస్తాయి. యాక్చువల్లీ ఆ తడి మీదే పట్టేస్తాయి. కాకపోతే మనకు కొంచెం తడి సరిపోలేదని కొంచెం వాటర్ వేసుకున్నాము. ఇప్పుడు వేరే పాన్లో కొంచెం ఆయిల్ తీసుకుని బాగా ఆయిల్ కాగిన తర్వాత ఒక్కొక్క కాలీఫ్లవర్ని విడిగా తీసుకుని పకోడీలా వేసుకోవాలి. వీటిలన్నిటిని ఒక్కొక్కటి విడివిడిగా వేసుకోవడం వల్ల మనకి వెట్లకాయ సపరేట్గా వస్తాయి. అన్నీ ఒకేసారి ముద్దగా వేసేసుకోకూడదు. ఒక వాయంతా వేసుకున్న తర్వాత కొంచెం జాగ్రత్తగా అటు ఇటు గరిటె పెట్టి తిప్పుకుంటూ ఉండాలి. తిప్పుకున్న తర్వాత ఇవి ఫస్ట్ హైలో పెట్టుకొని వేయించుకోవాలి. తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా మనకి క్రిస్పీనెస్ తెలుస్తుంది. అప్పటి వరకు వేయించుకుని మెల్లగా పక్కకు తీసుకోవాలి. వేరే టిష్యూ పేపర్ మీదకి తీసుకోవాలన్నమాట. ఇవి ఒక 5 minutes అలా పడుతుంది ఫ్రై అవ్వడానికి. కరకరలాడతాయి. యాక్చువల్లీ ఇవి ఉత్తినే తినేసినా కూడా బాగుంటాయి. కానీ మనం చిల్లీ గోబీ చేస్తాం అనుకున్నాం కాబట్టి చిల్లీ గోబీకి కావాల్సిన సాస్లు అవన్నీ ప్రిపరేషన్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ వేరే బాండి పెట్టుకొని అందులోకి కొంచెం ఆయిల్ వేసుకుని కట్ చేసిన వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి, ఆనియన్స్ అన్నీ వేసి బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇవి కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత, అంటే బాగా ఎర్రగా అయిపోయేలా కాకుండా కానీ కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఆ పచ్చివాసన అంతా పోయే వరకు ఫ్రై చేసుకుని నెక్స్ట్ సాసెస్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ గ్రీన్ చిల్లీ సాస్ వేసుకుని నెక్స్ట్ రెడ్ చిల్లీ సాస్, తర్వాత కొంచెం సోయా సాస్ వేసుకుని ఈ సాస్లన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం కార్న్ స్లరీ యాడ్ చేయాలి. కార్న్ స్లరీ అంటే ఏం లేదండి. కార్న్ స్లరీ అంటే ఒక బౌల్లో కొంచెం వాటర్ తీసుకుని 1 tablespoon కార్న్ఫ్లోర్ వేసి బాగా కలిపితే అది లిక్విడ్లా వస్తుంది. దాన్నే మనం వేస్తే ఏమవుతుందంటే గ్రేవీ థికెన్ అవుతుంది. ఇలా థికెన్ అయినప్పుడు కొంచెం వాటర్ పోసి బాగా తిప్పి మనం ఇప్పుడు ఆల్రెడీ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు ఉంటాయి కదా, అవి ఒక్కొక్కటి ఇందులోకి వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల అవి సాసెస్ అన్నీ బాగా పడతాయి అన్నమాట. సాసెస్లో ఇలా ఉండడం క్రిస్పీగా ఉన్నది కొంచెం మెత్తగా వస్తుంది అన్నమాట. కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్, కొత్తిమీర సర్వింగ్కి బాగుండేలాగా చూసుకొని మనకి వేసుకోవాలన్నమాట. గార్నిషింగ్ అంతా మళ్ళీ వేసే ముందు ఒకసారి ఉప్పు చూసుకొని మళ్ళీ ఒకసారి బాగా తిప్పుకొని ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకుని, సాసులు అన్నీ ఉంటాయి కాబట్టి ఉప్పు పెద్ద పట్టదు. అందుకని కొంచెం లైట్గా ఉప్పు వేసుకుంటే సరిపోతుంది.
ఫైనల్గా ఇంకొకసారి కొత్తిమీర చల్లేసుకుని మనం దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇది యాక్చువల్లీ నేను బ్లూ లగూన్ డ్రింక్తో పాటు సర్వ్ చేశాను. మీకు ఇప్పుడు వీడియో లాంగ్ అయిపోతుంది కాబట్టి బ్లూ లగూన్ డ్రింక్ అనేది నేను తర్వాత చెప్తాను. స్టార్టర్స్ ఎప్పుడు ఇలా ఏదైనా డ్రింక్తో తీసుకుంటే బాగుంటాయి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.